రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపల్లి కూడా అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు, ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గుడుగులో, దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టను అన్నారు. అట్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటాను 1 రూపాయి ఇవ్వండి. ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను గాని కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారు బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కదని అక్కడి నుంచి నడుచుకుంటా వంతురెక్కేసి ఆ బిజ్జి పైకి ఎక్కేసి ఆ బిజ్జి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా. 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను. చేపురోలు యోబు గారు అంటే నాకు తెలీదు. తాడేపల్లి కూడా అవతల చిన్న తాడేపల్లి, అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట. కారు పిచ్చి ఎక్కింది, నా తెల్లంగా వచ్చింది కారులో వచ్చి నా వైపు చూశాడంట. రే డ్రైవర్ కారు ఆపురా, ఆపారంటండి. నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకుని తిప్పి కారులో ఎక్కించుకుని, ఎవరబ్బాయి అన్నారు, పలానా అబ్బాయినండి. మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోదామన్నా? అవునండి. ఎందుకు? ఆకలి తట్టుకోలేకనండి. ఈ రాత్రి అన్నం అడుకున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి, నాకెవరు లేరండి అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు, రా. నన్ను తీసుకెళ్లి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన.